మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు. ఆ జిల్లాలు ఇద్దరు, సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టవా, మాట్లాడదాం. నౌ కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం అక్షరం రాసుకున్నా. ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదన్నా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. అది ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది, మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చుంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? అంటే నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. ఆనాడు ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ క్యాబినెట్లో ఈయన కూడా మంత్రే. ఈ నీళ్ళ మంత్రికి ఆనాడు సోయి లేదు. సోయి ఉండుంటే, తెలంగాణ సోయి ఉండుంటే, తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే అనుమతులు వచ్చేది. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెసే ఉన్నప్పుడు ఎంత ఈజీగా అనుమతులు తేవచ్చు? వై యు ఆర్ ఫెయిల్డ్? రాని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి అనుమతులు వచ్చి ఉంటే ఎందుకు గట్లే 8 ఏళ్ళు తమ్మిడిహట్టి? ఎందుకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు అక్కడ? నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు, పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే, మొబిలైజేషన్, అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2,328 crores without doing a piece of work. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని, సర్వే అని బిల్లులు ఎత్తినరు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన
2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి వితిన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా, బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమిలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతూనే మేము ఇవ్వలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటి ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోని గప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తామో అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్భవన్కు ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి, నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్